ఎన్నికలకు రెడీ అవుతోంది సర్కార్. నేడు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ రెండు కలిపి కీలక సమావేశం కానున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం చూస్తుండగా ప్రస్తుతం ఈ బిల్లు పెండింగ్ లో ఉంది. స్థానిక ఎన్నికల్లో అటు బీసీ రిజర్వేషన్ బిల్లు అమలవుతుందా? విపక్షాలు దీనిపై ఏమంటున్నాయి? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతం డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి తల్లోజు ఆచార్య గారు ఇద్దరున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. శివకుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో మొత్తమే ఈ రోజు కీలక సమావేశం కాబోతుంది టీపీసీసీ. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇంకొకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక రకంగా బయట ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ కూడా అటు ప్రతిపక్షాల నుంచి కానివ్వండి, బీజేపీ నుంచి కానివ్వండి, ఇలాంటి డిమాండ్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సో దీన్ని చట్టబద్ధం చేయగల నమ్మకం మీకుందా? ఏం చేయబోతున్నారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లోనే 42% బీసీలకు ఇస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది, అది గవర్నర్కి పంపించడం జరిగింది. దాని తర్వాత హైకోర్టులో కొంచెం మార్పులు చేర్పులు వచ్చే ఒక సెప్టెంబర్ వరకు మీరు ఎన్నికలు జరపాలా అనే రకంగా ఆలోచనతోని దాని తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి ఇటు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని సస్యంరా అనే రకంగా పక్కన పెట్టింది అనే రకంగానే ఆలోచిస్తే జంతర్ మంతర్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకపోతే బీసీ నాయకులు, బీసీ సంఘాలంతా కూడా పోయి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్లో కూడా వాయిదా తీర్మానం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం మొత్తానికి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ సాయంకాలం ఏదైతే పిఎస్సి మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మండే రోజు అంటే సోమవారం రోజు ఏదైతే మంత్రివర్గంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని దాని తర్వాత ఏ దిశగా ముందుకు పోవాలనే రకంగా కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించడానికి ముందు ఉంది. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో కూడా ఏదైతే కోర్టుకి వెళ్ళిండ్రు కేసీఆర్ కోర్టుకు వెళ్ళిండ్రు కాబట్టి ఆ దిశగా కూడా మాట్లాడడం జరుగుతుంది. దానికి కాళేశ్వరం విషయంలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలా, ఆమోదం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఈరోజు పిఎస్సీలో ఒక నిర్ణయం తీసుకొని మండే రోజు చేయడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు, సో చెప్పండి ఏంటి ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ఓకే అండి శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు, సో ఈ రోజు అటు కాంగ్రెస్ టీపీసీసీ కమిటీ భేటీ కాబోతుంది. ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాము. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి వస్తారంటూ కూడా బయట అనుకుంటున్నారు. సో బీజేపీ ఏమనుకుంటుంది? ఈసారి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తుంది అనుకుంటున్నారా, లేదంటే అది వాళ్ళు చేస్తారు చేయరని నమ్మకం బీజేపీలో ఉందా? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు 42% బీసీలకు ఇస్తాము, బీసీలకు మేము న్యాయం చేస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన 2 ఏండ్ల నుంచి దీని మీద ఎలాంటి ప్రయత్నం చేయకుండా హైకోర్టు ఏదైతే ముట్టికాయలు వేసినాక హైకోర్టు వెంటనే 3 నెలల ఎలక్షన్లు జరపాలని అన్నప్పుడు బీసీలకు 42% బిల్లుని ఆదరబాదరగా అసెంబ్లీలో పెడితే ప్రతిపక్షాలు అన్ని కూడా సమర్థించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అసెంబ్లీలో బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా దీన్ని ఆమోదం చెప్పడం కాంగ్రెస్ పార్టీ దాన్ని అర్థం చేసుకోవాలి. వెంటనే ఢిల్లీకి ఈ యొక్క ఏదైతే తీర్మానాన్ని పంపించినటువంటి దాంట్లో 10% ముస్లింలను కలిపి బీసీలకు 42% ఇవాళ రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు. మేము అనేది ఏంటంటే మీరు ఇస్తున్నది బీసీలకు 42%,
దాంట్లో ఉన్న ముస్లింలు ఉంటారు. ఎంత శాతం అయితే ముస్లింలు మొదటి నుంచి ఉన్నారో వాళ్ళని దాంట్లో ఉంచుతూ ఇవాళ బీసీలకు 42% ఇవ్వాలి. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఈ సర్వే చేసిండ్రో ఆ సర్వేలలో 42% బీసీలు ఉంటే 10%, 46% ఉంటే 10% మైనార్టీలను కలిపి 57% బీసీలు ఉన్నారని చెప్పి చూపించి 42% రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ మేము వ్యతిరేకించినాం. ఎందుకంటే మీరు ఇస్తున్నదే బీసీలకు 42%, దాన్ని ఇవ్వమని అంటున్నాం. అంతేగాని మళ్ళా కొత్తగా ఏదైతే మైనార్టీలని 10% దేశములు ఎక్కడ లేరా, ఇక్కడ ఎందుకు కలిపోద్దని. మేము దేశములో ఎక్కడైతే మైనార్టీలు ఉన్నటువంటి మైనార్టీలని ఉండమని దాంట్లో వాళ్ళని ఉంచమని చెప్తున్నాం. కొత్తగా కొన్ని కులాలని మీరు 10% అంటే మైనార్టీలు ఉండేదే 11-12% ఉంటే మీరు 10% దీంట్లో కలిపి 2% బయట పెట్టి ఇవాళ ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నటువంటి మైనార్టీలను అందరిని తెచ్చి బీసీలలో కలిపి బీసీల జనాభా బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి దాంట్లో మైనార్టీలను తీసుకొచ్చి కలిపి మైనార్టీలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించినాం. అంటే ఒకటి తల్లోజు ఆచార్య గారు, ఒకటి అసెంబ్లీలో ఏదైతే అన్ని పార్టీలు ఆమోదిస్తేనే ఢిల్లీకి వెళ్ళింది. అప్పుడు మీరు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి అప్పుడు మీకు తెలీదా 10% మేర ముస్లింలను కలిపారని చెప్పేసి అప్పుడు మీరు చూసుకోలేదా? ఇవాళ మేము 42% బీసీలకు ఇస్తానేటువంటి బిల్లుకు మేము సపోర్ట్ చేస్తాం. అది కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎక్కడన్నా గాని. కానీ మీరు ఉన్నటువంటి ముస్లింలు కాకుండా అంటే గతంలో ఈ మన ఏదైతే కొంత దూదేకుల కావచ్చు, లద్దాఖ్ కావచ్చు, లేకపోతే నాయి ముస్లిం కావచ్చు, దూబి ముస్లిం కావచ్చు, వీళ్ళు మొదటి నుంచి బీసీలలో ఉన్నారు. వాళ్ళని మేమేం తీసేయమంటలేం. కొత్తగా 8% అంటే 2% ఉన్నటువంటి దాన్ని 10% కలిపి 42 ఇస్తే మాకు వచ్చేది ఎంత? మీరు ఇవాళ కొత్తగా ఇచ్చేది ఉన్నటువంటి దానికి 5% కూడా ఎక్కువ కాదు. అంటే 33% కూడా ఆనాడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటిది కూడా ఫుల్ఫిల్ అయ్యేటట్లేదు. కాబట్టి 42% ఇస్తున్నారు బీసీలకు. ప్యూర్లీ బీసీలకు 42% ఇవ్వాలి. ఇది మా కోరిక, ప్రజల కోరిక. బీసీలకు న్యాయం కావాలంటే ఇట్లయితే న్యాయం అవుతుంది అని చెప్పి మా అభిప్రాయం. మేము దానికి మాత్రమే కట్టుబడి ఉంటాం. రైట్ అండి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. చూస్తున్నాం ఈ రోజు అయితే పిఎస్సీ మీటింగ్ జరగబోతుంది సాయంత్రం. ఆ మీటింగ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటాం. స్థానిక సంస్థలకు కూడా ఆ విషయం ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి బీసీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే ఉంది. కాబట్టి సో ఏమనుకుంటున్నారు, నిజంగానే బీసీలకు సంబంధించి 42% న్యాయపరంగా సాధ్యమయ్యే అవకాశం ఉందా? న్యాయపరంగా అంటే ఇక 2 విషయాలున్నాయి. చట్టపరంగానా పార్టీల పరంగానా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చినట్టున్నారు. చట్టపరంగా సాధ్యమయ్యే అవకాశం లేదు కాబట్టి మేము పార్టీ పరంగానే ఇస్తామని ముఖ్యమంత్రి గారి మాటల్లో మనకు చాలా విషయాలు అర్థమైంది. అదే రకంగా జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా. మీరు అన్నట్టు ఇప్పుడు పిఎస్సీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో ముఖ్యంగా బహుశా నేను అనుకున్న కాళేశ్వరం దర్యాప్తు మీద అసెంబ్లీలో చర్చ పెడుతుండొచ్చు. దెన్ ఆఫ్టర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. వీటి మీదనే పిఎస్సీలో కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు కనపడుతుంది. సరే, ఏదైనా కానీ ఇప్పుడు దాదాపు 20 నెలల నుంచి ఈ సర్పంచులు లేని పరిస్థితి గ్రామాల్లో ఉంది. ఆ పరిస్థితి వల్ల గ్రామాల్లో అసలు పరిపాలన కుంటుపడిపోయిందని చెప్పాలి. కేంద్రం నుంచి కూడా దాదాపుగా 3,000 కోట్లు ఆగిపోయిన పరిస్థితి. అంటే ఎటు చూసినా కానీ తెలంగాణకి నష్టం జరిగింది తప్ప లాభం జరగలే 20 నెలల్లో లోకల్ బాడీల విషయం. కాబట్టి ఎంత తొందరగా ప్రభుత్వం జరిపితే అంత మంచిది. అది తెలంగాణకు మంచిది, ప్రజలకు మంచిది, అందరికి మంచిది. ఆ లైన్లో పోవాలి. సరే, బీసీ రిజర్వేషన్ అనేది ఒక సమస్య. అది కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ ప్రకటించింది కాబట్టి దాన్ని కమిటేట్ చేసింది. వాస్తవం దాన్ని మనం ఆహ్వానించాలి.
ఆ 42% అనేది ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ కోర్టుకు నెట్టేసినాం, వాళ్ళు ఇస్తలేరు, మేము మాత్రం పార్టీ పరంగా ఇచ్చిపోతామనే ఒక బ్లేమ్ గేమ్ సహజంగా నడుస్తున్న పరిస్థితి అది రెండు పార్టీల మధ్య. అది ఏమున్నా కానీ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తా అంటుంది. ఖచ్చితంగా ఆచార్య గారి పార్టీ కూడా ఇస్తానని చెప్తుంది. ఏది అని ఎందుకు చెప్తుంది? ఎవరైనా ఇస్తారు. రిజర్వేషన్ చట్టపరంగా లేనప్పుడు పార్టీ పరంగా ఇవ్వాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది. ఏంది ఇక్కడ పోలిన లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా బీసీలు దాదాపుగా 40% రిజర్వేషన్ లేకుండా గెలిచారు. ఇప్పుడు చట్టం ఉంటేనే బీసీలు గెలుస్తారు 42% అనేది ఏం లేదండి. సొసైటీలో లోకల్ బాడీ ఎలక్షన్ లో బీసీలు ఆ స్థాయిలో ఆ శాతంలో గెలుస్తున్న పరిస్థితి మన దగ్గర ఉంది. పోయినసారి గెలిచేది ఇప్పుడు గెలుస్తారు కాబట్టి పార్టీలు కూడా ఎట్లయితే ఇస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తేనే 42% మంది కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు, బీజేపీ నుంచి పోటీ చేస్తారు అనేది ఏం లేదు. మీకు సోషల్ గా తెలంగాణలో ఆ పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఆ కాంటెస్ట్ లో ఉండగలుగుతారు. ఆ 40-42% మించే ఉంటారు కానీ తక్కువే ఉండరు. ఇప్పుడు కావాల్సింది ఏంది? చట్టబద్ధంగా అది ఎప్పుడైతే ఇప్పుడు ఆచార్య గారు కూడా చెప్తారు. ఏం చెప్తారంటే మా ప్రభుత్వం కేంద్రంలో కులగణన జనాభా గణనతో పాటు కులగణన చేస్తా అని ప్రధానమంత్రి ప్రకటించిండు. దాని తర్వాత ఖచ్చితంగా అన్ని పార్టీలకు వెసులుబాటు ఉంటది, అథెంటిక్ ఉంటది. బీసీల జనాభా ఎంత అనేది దాని ఆధారంగా దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా ఎక్కడంటే అక్కడ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు పెరుగుతుంది. అది మేము కూడా చేస్తాము అధికారంలోకి వస్తే. మేమే చెప్తున్నాము ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని. ఇవన్నీ వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా చెప్పుకునే అవకాశం ఉంది, బీజేపీ కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఓవరాల్ ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆగిపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగింది. అట్లా జరగకూడదు. బీసీ రిజర్వేషన్ పార్టీలు ఇచ్చేది ఏంటండి? తెలంగాణ సమాజంలోనే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు గమనించండి. మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఈవెన్ లాస్ట్కి వస్తే వార్డు మెంబర్ల కాడి దాకా కూడా బీసీలు ఆ రేంజ్ ఆ పర్సంటేజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే బ్లేమ్ గేమ్ తప్ప కొత్తదనం ఏం లేదండి. అంటే ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే కూడా గ్రామాల్లో కానివ్వండి చాలా మంది కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అంటే విద్య, ఉద్యోగం ఇలాంటి విషయాల్లో కూడా వారికి ఏమన్నా ఉపాధి విషయంలో వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అంటే ఈ నిర్ణయం అది ఏ మేర ఎఫెక్ట్ చూపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల పైన? ఇదేమో రాజకీయ రిజర్వేషన్లు 2 బిల్లులు పంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ ప్రభుత్వం 2 బిల్లులు పాస్ చేసి పంపింది కాబట్టి ఒకటి ఇదేంటంటే రాజకీయ రిజర్వేషన్ల తప్ప ఉద్యోగ విద్యా రిజర్వేషన్ల బిల్లు వేరే ఉన్నది. అది ఇంకా పెండింగే ఉంది. 2 పెండింగే ఉన్నాయి. రేపటి కాలంలో నీకు ఇలాగూ జనాభా లెక్కలు వచ్చినప్పుడు కులగణన జరిగితే తప్ప దీనికి సొల్యూషన్ రాదండి. లేదనంటే ఇది పొలిటికల్ బ్లేమ్ గేమ్ గానే నడుస్తుంటది. దేశవ్యాప్తంగా కులగణన జరిగిన తర్వాత ఏ రాష్ట్రాన్ని కూడా రిజర్వేషన్ల విషయంలో ఆపలేరు, ఎవరు ఆపలేరు. కాబట్టి అది వెసులుబాటు అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ రేపు మళ్లీ కేంద్రంలో వచ్చినా కానీ వాళ్ళ మీద కూడా ఒత్తిడి ఉంటుంది. కులగణన జరిగిన తర్వాత ఎవరికి అన్యాయం జరుగుతుందో ఎవరు కూడా ఖాళీగా కూర్చునే పరిస్థితి ఉండదు. అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తారు. కులగణన కూడా సిద్ధంగా ఉంటది. అమలు చేయడానికి కూడా సులభమైన మార్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది కానీ దీని మీద బ్లేమ్ గేమ్ కంటే అప్పుడు జరిగేది నిజం, ఇప్పుడు జరిగేది ఏమి ఉండదండి. కాకపోతే ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్ విషయం ఉంది, మనకు విద్యా ఉద్యోగాల విషయం కూడా ఉన్నది. 2 ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుందండి? కాదు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే అంటారు. ఇప్పుడు మీరు డిమాండ్ చేయడం కాదు, మేమే కులగణన చేస్తున్నాం కదా, రేపు దాని తర్వాత ఏం జరుగుతుందో దేశంలో చూస్తాము అని వాళ్ళు కూడా అంటారు. కాబట్టి ఇదంతా ఇప్పుడు అయ్యే పని అయితే కాదు. పార్టీల పరంగా ఇస్తాము అనేది పార్టీలు చెప్పాల్సిన అక్కర్లేదు. తెలంగాణ సమాజంలో బీసీలు ఆ రేంజ్ లో పోటీ చేసి గెలవగలిగే స్థాయిలో ఉన్నారు. ఇంతవరకు మాత్రం నిజం త్వరగా లోకల్ బాడీ ఎన్నికలు జరిపి తెలంగాణకు రావాల్సిన పనులు 3000 కోట్లు అక్కడ ఆగి ఉన్నాయి. అవి తెలంగాణకు వస్తే గ్రామాలు ఏమైనా బాగుపడే పరిస్థితి మాత్రం మంచిగా ఉంటుంది. అంటే ప్రజలు స్వాగతిస్తారా ఈ విషయంలో? ఎందుకు స్వాగతించారంటే ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. ఎందుకు తెలియదు? గ్రామాలలో దాదాపు 15-20 నెలల నుంచి సర్పంచులు పడే అభ్యర్థులు కూడా ఆస్పిరెంట్లు కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఈ గ్రామాలలో పరిపాలన లేదు అని చెప్పాలి. గ్రామ పాలన అంటాం దాన్ని. సెక్రటరీలకు అప్పచెప్పారు. సెక్రటరీలకు ఎన్ని బాధ్యతలు ఉంటాయండి? ఖాళీ పంచాయతీ అంటే గ్రామ
పరిపాలన ఒకటే ఉండదు, రకరకాల బాధ్యతలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి అప్పచెప్తుంటది. వాళ్ళు నిజానికి గ్రామ సెక్రటరీలు ఇలా వాళ్ళు అప్పులు తీసుకొచ్చి రోడ్లు ఊడిపిస్తున్నామని చెప్తున్నారు. 42%. బిల్లులు శాంక్షన్ అయితలేవు. ఎందుకు శాంక్షన్ అయితలేవండి? కేంద్రం నుంచి వచ్చే నిధులు వస్తలేవు, రాష్ట్రం షేర్ కలుస్తలేదు, రాష్ట్రం పరిస్థితి కూడా ఆర్థికంగా బాగలేదు. కాబట్టి ఎట్లా జరుగుతుంది ఇది అంటే గ్రామాలలో కూడా పరిపాలన తప్పై కూర్చున్నది. అది ఊడ్చేటోడు లేడు, బోర్డు సాఫ్ చేసేటోడు లేడు, లేకపోతే వాటర్ సప్లైలో ఇబ్బందులు, ఉద్యోగుల కొరత, జీతాలు ఇవ్వని పరిస్థితి ఎట్లా నడుస్తుందండి? ఇప్పుడు ఎవరైనా ఉద్యోగి అంటే గ్రామ సెక్రటరీ ఎవరైతే ఉంటాడో ఆయన ప్రభుత్వ ఉద్యోగి కదా, పాపం ఆయన మీద సివిల్ సర్వీసెస్ కోసం మామూలుగా ప్రజలకు అందించాల్సిన సర్వీసుల కోసం ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే ఆయనకే బిల్లు రాని పరిస్థితి. ఇది అన్ని జరగాల్సింది 20 నెలల నుంచి. కాబట్టి ఇదంతా బాగా అతి త్వరలో ఇంకా వెయిట్ చేయడమో బ్లేమ్ గేమ్లు ఆడుకోవడమో ఉండకూడదు. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే గ్రామాల్లో పరిపాలనకు మెరుగుపడే అవకాశం ఉంది. ఓకే అండి. ఎస్, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు పిఎస్సీ మీటింగ్ జరగబోతుంది అండ్ వాళ్ళ అడ్వైజరీ కమిటీ కూడా రెండు కూడా కీలకమైన భేటీ కాబోతుంది. ఈ భేటీలో కూడా వారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక క్లారిటీకి వస్తాం. స్థానిక సంస్థలకు వెళ్లే ముందు కూడా ఒక బీసీలకు సంబంధించి ఒక క్లారిటీ అండ్ అదేవిధంగా కాళేశ్వరం సంబంధించి కూడా అసెంబ్లీలో పెట్టాలా వద్దా ఇవన్నీ విషయాలు కూడా ఒక నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ముందుగా బీసీ రిజర్వేషన్ల విషయానికి వస్తే సో ఏమనుకుంటుంది బీఆర్ఎస్? నమ్ముతుందా, అవుతుందని అనుకుంటుందా? మేము పార్టీ పరంగా ఇస్తాం, చట్టపరంగా అయితే ఇంపాసిబుల్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పేసుకున్నారు, పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఎంత మేర మీరేమనుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకుంటున్న ఈ స్టాండ్ పట్ల? గుడ్ మార్నింగ్ అండి మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు వెన్నుపోటు పోడ్చేటువంటి కుట్రలో భాగం ఇవాళ జరుగుతూ ఉంది. పార్టీల పరంగా రిజర్వేషన్స్ అనేటువంటివి వాళ్ళు ఇచ్చేది ఏముంటుందండి? అవకాశం ఉన్న దగ్గర పార్టీలు ఏ సామర్థ్యమైనటువంటి వ్యక్తి గెలవగలుగుతాడో వానికి టికెట్లు ఇచ్చుకుంటారు. ఆయన బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేటువంటిది కన్సిడరేషన్ చూసుకొని ఇస్తారు. మేమనేది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము, మమ్మల్ని అధికారంలోకి తీసుకురమ్మని బీసీలను వేడుకున్నది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధారామయ్యని తీసుకొచ్చి ఆయనతో కూడా చెప్పించారు. రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతలేరు, ఆయన బీసీ బిడ్డ కదా, ఇవి ఆయనతో కూడా చెప్పిస్తామని తీసుకొచ్చారు. ఇవాళ తెల్లమైపోయింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద. వీరిద్దరూ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలకు ఒరిగేది గుండుసున్నా. ఇవాళ బీజేపీ ప్రతినిధిగా మా అన్న ఆచార్య గారు ఉన్నారు. నేను అడుగుతా ఉన్న ఆచార్యని, మీరు ఒక బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ కు మీరు బాధ్యులుగా చేశారు, సభ్యులుగా చేశారు. వాస్తవానికి మీ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి దాని మీద చిత్తశుద్ధి ఉందా లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరే అది రాజ్యాంగబద్ధంగా చేసిందా లేకపోతే లోపభూయిష్టంగా చేసిందా, ఏదో ఒక లెక్క చేసి ఒక సాంకేతిక పరమైనటువంటి ఒక లెక్కతో, ఆధారాలతో ఒక డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని అసెంబ్లీలో చర్చించి మీ దగ్గరికి పంపింది. కాంగ్రెస్ పార్టీ పంపినటువంటి రిపోర్టుని ఆమోదించి తిరిగి పంపడానికి మీకున్న ఆబ్జెక్షన్స్ ఏంది? అంటే మీకు బీసీల మీద చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. బీజేపీ పార్టీ చెప్పడానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా బీజేపీని చేస్తామంటున్నారు. బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావడం అది కళ, అది జరుగుతుందో జరగదో తర్వాత విషయం. జరిగే దాని గురించి మాట్లాడమని అంటా ఉన్నాం. మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ చెల్లుబాటు కాడు, మీ పార్టీకి ఎల్పీ నేతగా అసెంబ్లీలో ఒక బీసీ అభ్యర్థికి మీరు ఇవ్వరు. మహేష్ కుమార్ రెడ్డికి ఇస్తారు, రామచంద్రరావుకి ఇస్తారు, కానీ బీసీలని మాత్రం అంటే ఓట్ల కోసం మాత్రం బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటారు. అధికారంలో రాని దాని గురించి, సాధ్యం కాని దాని గురించి మేము ముఖ్యమంత్రిని చేస్తామంటారు. సాధ్యమైనటువంటి అంశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దగ్గరికి మాత్రం ఈ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్సీలు, మిగతా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి మాట్లాడి ఒప్పించే ప్రయత్నం మాత్రం చేయరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూడా ఒక కమెంట్ వేశారు. ఏంటి, ఎన్డీఏ బీఆర్ఎస్ రెండు కూడా బీసీలోకి వచ్చే కోటా నిలిపివేసిర్రు, మేమన్నా కనీసం పార్టీ పరంగానే ఏదో ఒకటి అమలు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కదా. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అంతా మాట తప్పేటువంటి వ్యక్తి ఈ దేశంలో ఇంకెవ్వరూ లేరండి. మొట్టమొదటిసారి ఎవరైనా మోసం చేసిండు అంటే తెలంగాణ ప్రజలను 6 గ్యారెంటీలు 13 హామీల మీద నయవంచన చేసిండు. ఇక బీసీల విషయానికి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచులకు బీసీలు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీటీసీలు అవుతారన్న ఆయన మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి చెప్పించుకున్నాడు. ఓటేసి అధికారం ఇచ్చినటువంటి బీసీలకి వాళ్ళ వెన్నుపోటు పొడుస్తూ ఆయననే ఒక కోకిల ముందే కూర్చుంది అన్నట్టుగా
ఇవాళ రిజర్వేషన్ల అమలు విషయం అనేటువంటి సాధ్యమయ్యేట్టు లేదు, నేను పార్టీల పరంగా ఇస్తా అనుకుంటున్నాను. నీ పార్టీని ఎవరు నమ్ముతాడు? నీ పార్టీకి రాజ్యాంగ భద్రత ఉందా, చట్టబద్ధత ఉందా? నీ పార్టీ నిర్ణయం అనేటువంటిది ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ల పైన అంశాల వారీగా చర్చించడానికి అవకాశం ఉంటుందా? అంటే సాధ్యం కానిది. ఇది ముందే తెలుసు ఆయనకు. మేము బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం విషయంలో చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అసెంబ్లీలో 37% రిజర్వేషన్లకు బిల్లు పెట్టారు. అంటే ఎవరు నమ్ముతారు అని అంటే నమ్మందే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని సుందర్ గారు, మీరు చేస్తాము అంటే ప్రజలు నమ్మిండ్రు. 2 లక్షల రుణమాఫీ చేస్తామంటే నమ్మిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మిండ్రు. 6 గ్యారెంటీలు ఇస్తామంటే నమ్మిండ్రు. తులం బంగారం ఇస్తామంటే నమ్మిండ్రు. మీరు కళ్యాణ లక్ష్మిలో భాగంగా ₹1,00,000 పాటు తులం బంగారం అన్నారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇంటర్వ్యూ అవుతే 10,000, డిగ్రీ అవుతే 20,000, పీజీ చేస్తే ఇవన్నీ నమ్మిండ్రు. తెలంగాణ ప్రజలు నమ్మక ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. అదే నయవంచన చేసిండు, మోసం చేసిండు. ముఖ్యంగా బీసీలని మాత్రం నడి రోడ్డు మీద నిలబెట్టి అవమానం చేసినటువంటి ప్రయత్నం చేసిండు. ఇవాళ బీసీలు అన్ని సంఘాలు ఒకటి కాదండి, ఎమ్మెల్సీ గారు కవిత గారు యూపీఎఫ్ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ వేయాలని ఆయన అని చెప్పేసి కోర్టుకు వేసిర్రు. ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్ళిండ్రు. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇది తెలుసు కదా, చట్టపరంగా న్యాయపరంగా కాన్స్టిట్యూషన్ పరంగా ఏది చట్టబద్ధత ఉంటుందని తెలిసి కూడా మోసం చేసే ప్రయత్నం. మొన్న చివరి కేబినెట్ మీటింగ్ లో ఏదైతే మన ఏజీ అడ్వకేట్ జనరల్ గారు సుదర్శన్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని ఆయనను కూడా సలహాలు తీసుకున్నాడు, ఏది సాధ్యమవుతుందని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన వాళ్ళు అమలు చేయండి. ఎవడు దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు పోతాడో వాడిని మేము వాని ఇంటి ముందర బీసీలందరూ, ఒక బీసీ కాదు అన్ని పార్టీలో ఉన్న బీసీలు, కుల సంఘాల బీసీలు, అన్ని సంఘాల నాయకులు వచ్చి వాని ఇంటి ముందర చావడప్పు కొడతామని చెప్పినాం. ఎందుకు? బీసీల రిజర్వేషన్ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తులకు కానీ ఈ రాష్ట్రంలో బ్రతికేటువంటి హక్కు లేదు, ఉండేటువంటి హక్కు లేదు. ఎందుకంటా ఉన్నాం? ఖచ్చితంగా బీసీలకు జనాభా దామాష ప్రకారం రావాల్సిన రిజర్వేషన్ ఇది. ఎన్నో సంవత్సరాలు, దశాబ్ద కాలంగా దీన్ని నెట్టివేయబడతా ఉంది. ఆనాడు మండల్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేయమంటే బీజేపీ పార్టీ కమండల్ అవుతే వారికి రాంది పలికింది. ఆ రామ మందిరం పేరు మీద రథయాత్రలు చేసింది. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు అడుగుతున్న సమయంలో దాట వేస్తా ఉంది. ప్రధానమంత్రి గారు నిజంగానే బీసీనా డూప్లికేట్ బీసీనా నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైంది. నిజంగానే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ ఆర్డినెన్స్ ను అమలు చేయండి, లేదా ఆ కేంద్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయండి. అమలు చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. లేకపోతే ఒక్క బీసీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటు వెయ్యకూడదని కూడా మీ ద్వారా పైన సబ్మిషన్ ఉందంట శివకుమార్ గారికి. ఎస్ శివకుమార్ గారు, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నప్పుడేమో 33% ఉంటే వీళ్ళు 23% ఇచ్చిండ్రు. ఈ రోజు బీసీల మీద సౌత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఉన్నదాన్నే వీళ్ళు తగ్గించి చేసినారు. దానికి ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు దత్తాత్రేయ. ఆల్రెడీ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి ప్రజలు నమ్మి తెలంగాణ రాష్ట్రం నప్పజెప్తే ఈరోజు గతంలో బిల్ పెట్టినప్పుడు కేసీఆర్ లేడాడా? మీరు చాలా గొప్పలు చెప్పుకుంటారు. ఈరోజు బీఆర్ఎస్ ని మొత్తానికి టీఆర్ ని పోయి బీఆర్ఎస్ చేసిండ్రు. మొత్తానికి ప్రజలు అసలు తెలంగాణ ఉనికి లేకుండా పోయినరు. తెలంగాణలో ఉనికి లేకుండా పోయినరు. 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే మీరు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిపోయినరు. ఈరోజు కాళేశ్వరం అయితే కూలేశ్వరం అయిపోయింది. మీరు ఇక వేరే రకంగా బీసీలకు మేమే చర్చలో భాగంగానే చెప్తున్నా. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నావు కాబట్టి నువ్వు బీఆర్ఎస్ లో ఏం చేసినావు అనే రకంగానే నేను మాట్లాడుతున్నాను. బీసీల విషయంలో బీసీలకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చేసింది దాని మీద ఖచ్చితంగా పార్టీ పరంగా ఏం చేయాలో అన్ని చేయడం జరిగింది. కాంట్రాక్టుల్లో 42% బీసీలకే ఇస్తామన్నారు. ఒక్క బీసీని చూపెట్టండి మేడం. అదే మెగా కృష్ణారెడ్డి, అదే రాఘవరెడ్డి, అదే సునీల్ రెడ్డి, అదే సుధీర్ రెడ్డి, మొత్తం రెడ్లే 42% కాంట్రాక్టుల్లో బీసీలకు ఇస్తామన్నారు. అదే కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక కాంట్రాక్టర్ చూపెట్టండి. ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఇప్పుడు ఈ పాయింట్ పైన 3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక దత్తాత్రేయ గారు అన్నట్లుగా సరే కాంట్రాక్టర్ విషయాలు అదొకటి అనుకున్నా, ఇందాక ఆచార్య గారు కూడా ఒక అంశం చెప్పారు. ఏదైతే అందులో 10% మైనార్టీలను ఇంక్లూడ్ చేశారు, మీరు అది తీస్తే అది ఆమోదించడానికి ఎంతసేపు అని చెప్పేసి కూడా వాళ్ళ నుంచి ఒక సబ్మిషన్ ఉంది. అండ్ ఇంకొకటి మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఒకటి చెప్పారు. ఏంటి సర్పంచ్లకు కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ అంశాల్లో కూడా ఎవరికి కావాలి రిజర్వేషన్లు, రాజకీయంగా అక్కడున్న స్థానికంగా కావాల్సినవి తీసుకుంటూనే ఉన్నారు కదా, ఎందుకు బ్లేమ్ గేమ్ చేస్తున్నారు? ఇదంతా మీరు డ్రామాలు చేస్తున్నారా అన్న డౌట్లు అన్ని కూడా కాంగ్రెస్ పైన ఉన్నాయి. నేను శ్రీనివాస్ రెడ్డి గారికి నేను సూటిగా చెప్పడం ఏంటంటే పార్టీ పరంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫ్లాగ్ పెట్టేమైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ లాగా ఉండదు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మిగతా ఆచార్య గారు మాట్లాడిన దాంట్లో ఆలోచిస్తే 10% ముస్లింలు ఉన్నారు అనేది ఆయననే చెప్తుండు. సబ్ క్యాస్ట్లు కూడా ఆయనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆచార్య గారు మాట్లాడుతూ ఇప్పుడు
ఇటు గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, యూపీలో కానీ, బీహార్లో లేరా? అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి రాష్ట్రంలో గుజరాత్లో ఉంటే ఓకే, ఇటు తెలంగాణలో మేము పెడితే మటుకు దాని అబ్జెక్షన్ అనే రకంగా, అంటే ఒక సాకు చూపించి తప్పించుకునే రకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రెండోది, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారము స్టెప్ బై స్టెప్ అన్ని పర్ఫెక్ట్ గా పోయింది. అది ఇప్పుడు ఈవెన్ దత్తాత్రేయ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పెట్టడము, దాని తర్వాత కోర్టు ఒక డిసిషన్ తీసుకొని సెప్టెంబర్ వరకు అన్నందుకు ఈరోజు ఆర్డినెన్స్ పెండింగ్ పెట్టినందుకు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చేయాలి అన్ని రకాలుగా ప్రెషర్ చేయడం జరిగింది. ఈ రోజు బీజేపీ అంటే ఒకటి, మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో పెడుతున్నప్పుడు మాకు కేంద్రం నుంచి ఆమోదం కావాలి, మేము ఇది చేస్తామని మీరు ఏం చెప్పలేదు. జస్ట్ బీసీలకు 42% మేము కల్పిస్తాం అని మీరు భరోసా ఇస్తేనే కదా ప్రజలు నమ్మినరు. సునీత గారు, ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాతనే ఈ రోజు బీసీ నినాదం ఇంత ఉవ్వెత్తున ఎత్తింది. అంతకుముందు ఒకవేళ మండల్ కమిషన్ గురించి మాట్లాడండి. మండల్ కమిషన్ ఎప్పుడండి? విపి సింగ్ గారు జమానాల, బహుశా అప్పుడు దత్తాత్రేయ 8th 10th క్లాస్ చదువుతుండొచ్చు. అంటే మేము ఎంగేజ్లు ఉన్నప్పుడు అప్పుడు అంటే పరిస్థితులు విపి సింగ్ గారు మండల్ కమిషన్ తెచ్చినప్పుడు అప్పుడు బీజేపీ అడ్డుకుంది, లేకపోతే రథయాత్ర చేసింది, కమండల యాత్ర చేసింది, అది జరిగింది, జరగలేదంటలే నేను. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడే ముందుకు పోతుంది. కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒక 10% ముస్లింస్ అనే రకంగా సాకు చూపించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముందు కూడా చెప్పింది, బీజేపీ మేం చేసిన చెప్పిన బిల్ ని పాస్ చేయదు అనే రకంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పింది. ఒకవేళ సాధ్యమైంది, మొత్తానికి బిల్ పాస్ అయింది, సంతోషం. లేదు అనుకుంటే పార్టీ పరంగా ఇస్తాం. ఈ రోజు బీసీ నినాదంని కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంటున్నారు, కులగణన జనగణన. ఆయనగా కులగణన జనగణన సబ్జెక్ట్ తీసుకొచ్చింది ఎవరు? మా రాహుల్ గాంధీ గారు. గత 2 పార్లమెంట్లో కూడా జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా ఆయన ప్రెజర్ చేస్తే, ఆ పార్లమెంట్ లో స్తంభింపజేస్తే అటు ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా హోంమంత్రి గారు కానీ జవాబు ఇవ్వకుండా ఆ సమావేశంలో ఉండకుండా పక్కకు జరగడం జరిగింది. ఈ రోజు అదే నినాదాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అంటుందంటే రేపు మాకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు కొత్త నినాదం పెట్టుకోవడం జరిగింది. మేము 26-27 లో నినాదం. ఆచార్య గారికి సబ్మిషన్ ఉందంటే ఆచార్య గారు చెప్పండి. ఇప్పుడు బీసీల పైన గత 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినాకనే వీళ్ళకి సో ఇచ్చింది. అంతకుముందు ఏనాడు కూడా మండల్ కమిషన్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినా కూడా బీసీలకు రిజర్వేషన్లు చేయాలని వాళ్ళు చేయకపోతే బీజేపీ ప్రభుత్వము, బీజేపీ సపోర్ట్ చేసిన ప్రభుత్వము, విపి సింగ్ ప్రభుత్వము ఉన్నప్పుడే బీసీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. మండల్ విషయము, అయోధ్య విషయము, ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి. కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అయోధ్య ఇష్యూ తెచ్చిరని వీళ్ళు మాట్లాడడం చూస్తుంటే అది వింతగా అనిపిస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే, ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రుడు అనర్గళంగా మాట్లాడాడు. ఏమని? ఇక బీసీలకు బీజేపీ అన్యాయం చేసింది, సీఎం ఇస్తున్నది. సీఎం ప్రజలకు అప్పీల్ చేసింది, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఇస్తున్నాం, మాకు అధికారం రాలే, మళ్ళీ రేపు ఎలక్షన్లో కూడా మళ్ళీ బీసీలకు ఇస్తాంటాం. ఇవాళ దేశంలో రెండవ అత్యున్నతమైన పదవి, ఉపరాష్ట్రపతి పదవి బీసీలకు ఇస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్డీఏ కూటమి బీసీలకు ఇచ్చినప్పుడు సౌహృదయంతో నిన్న మొన్న డ్రామాలు ఆడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీసీ ఉపరాష్ట్రపతి కావటానికి వాళ్ళు ఎట్లా గెలిచేది లేదు, సచ్చేది లేదు, కనీసం సపోర్ట్ అన్నా చేయొచ్చు కదా. అంటే బీసీ ఉపరాష్ట్రపతి అయితే ఇలా వీళ్ళకి అవమానం అనిపిస్తుంది అనేటువంటి భావనతోటి ఇలా తెలంగాణకి వెళ్ళి సుదర్శన్ రెడ్డి గారిని పెట్టి ఏమంటున్నారు? ఇది తెలుగు ప్రజల ఆత్మాభిమానము, తెలంగాణ ప్రజల గౌరవం మీద అని అంటున్నాడు. అంటే బీసీ వ్యక్తి గెలవకుండా ఒక ఓసీని నిలబెట్టి అలా ఆత్మగౌరవాన్ని మాట్లాడుతున్నారు.
అంటే బీసీ ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చుంటే వీళ్ళ ఆత్మగౌరవం పోతుందా? మరి ఇవాళ కేంద్రం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ కనీసం బీసీ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తామంటలేదు. మాకెవరు అడగలేదు, మేము ఎవరికి సపోర్ట్ చేయమంటే మీకు ఎంతవరకు ప్రేమ ఉన్నట్టు? అంటే ఒక ఉపరాష్ట్రపతి బీసీగా ఇచ్చినప్పుడు మీరు చేస్తే మీది పోయేదేముంది? అవునన్నా మరి ఆచార్య ఒక మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మళ్ళీ మిత్రమా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఉన్నట్టు మీరు మాట్లాడినా కూడా నేను ఓపికతోటి కూర్చున్నా. మాట్లాడండి మీరు. ఇవాళ దేశంలో బీసీ కమిషన్ కు చట్టబద్ధత తెచ్చింది నరేంద్ర మోడీ. కోరలు లేనటువంటి కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించి చట్టబద్ధత తెచ్చి ఇవాళ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడింది నరేంద్ర మోడీ. 5-6 మంత్రుల కంటే ఎక్కువ లేకున్నటువంటి బీసీలని 27 మంత్రిత్వ శాఖలకు కేంద్ర మంత్రులను చేసిన ఘనత ఇవాళ నరేంద్ర మోడీది. ఉపరాష్ట్రపతి పదవికి బీసీ అభ్యర్థిని పెట్టింది నరేంద్ర మోడీ. ఇవాళ మేము గుజరాత్ లా, రాజస్థాన్ లా, దేశంలో ముస్లింలు లేరని మేము అంటలేం. తెలంగాణలో కూడా ఆల్రెడీ ఉన్న ముస్లింలు మేము తీయాలని చెప్తలేం. వీళ్ళని కాకుండా కొత్తగా 10% తెచ్చి కలిపితే బీసీలకు అన్యాయం అవుతుంది. ఇవాళ బీసీలని అన్యాయం చేయకనే రేవంత్ రెడ్డి ఇవాళ ముస్లింలను మొత్తం మా దాంట్లో కలుపుతున్నాడు. ఇవాళ ఆయన కులాన్ని రక్షించుకోవడానికి ఈడబ్ల్యూఎస్ లో కేవలం 10% ఉంటే 10% 100% వాళ్లకు న్యాయం జరగడానికి రేవంత్ రెడ్డి ఇవాళ ఒక కుట్రవాన్ని బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. ఒకటి ఆచార్య గారు, ఇప్పుడు మీకు కూడా తెలిసిందే, ఇప్పుడు ఒక్క నిమిషం, బీసీలకి ఇప్పుడు వీళ్ళు 42, సరే మీరు అంటున్నట్లు ఆ 10% పక్కన పెట్టినా సరే వాటెవర్ 42% ఉందని అనుకుందాం. 42% అటు ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్ అన్ని కలిపినా 50% దాటిపోయింది. లెక్క ప్రకారం చూస్తే సుప్రీంకోర్టు తీర్పు వల్లనే 50% రిజర్వేషన్ క్యాప్ దగ్గరనే ఆగిపోతుంది, అది కిందికి వస్తుంది. మీరు కేంద్రంలో ఉన్నారు, మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేదు? ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 50% కంటే ఎక్కువ దాటొద్దని అనేక విషయాలలో చెప్పింది. అయితే ఇవాళ అందరు ఏమంటారు అంటే 9th షెడ్యూల్ ఎందుకు పెట్టారు అనమాట. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు ఉండదు కదా, వాళ్ళు ఎందుకు 9th షెడ్యూల్ తమిళనాడు పెట్టినప్పుడు తెలంగాణ ఎందుకు పెట్టలే? ఆంధ్రప్రదేశ్ 9th షెడ్యూల్ అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బీసీల కళ్ళకు కనపడలేదా? ఇవాళ మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు చేయాలి పనులన్నీ బీజేపీ చెయ్యాలి, బీజేపీని చేయకపోతే బీజేపీ బీసీలకు ద్రోహం చేసినట్టు. ఇవాళ మేము అడిగేది ఏంటంటే, మిత్రుడు ఇంతకుముందు మన శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పిండు, బీసీలు గెలుస్తున్నారు కదా అని. మేమేమంటున్నాం అంటే బీసీలు స్వశక్తి మీద గెలిచిన దాన్ని కాదు. ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తారు, ఒక పార్టీ అక్కడ ఓసీకి ఇచ్చినప్పుడు ఇంకో పార్టీ బీసీకి ఇస్తే బీసీ ఓసీ ఇద్దరు కలిసి ఢీకొని గెలిచేటువంటి శక్తి ఉండదు. రిజర్వేషన్ ఉంటే అందరు బీసీలే ఉంటారు, ఒక సీట్ దగ్గర ఎవరో ఒకరు గెలుస్తారు అనేటువంటి అభిప్రాయం రిజర్వేషన్ లో ఉంటది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని విత్డ్రా చేసుకొని బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేయమను. ఒక అత్యున్నత పదవికి సపోర్ట్ చేయలేకపోతున్నారు. ఇవాళ గౌరవం బీసీల గౌరవం వచ్చేటువంటి అడ్డుపడుతున్నారు. ఒక నిమిషం ఆచార్య గారు, మీరు చాలా తెలివిగా ఉపరాష్ట్రపతి బీసీ అంటారు. లెట్ మీ ఫినిష్. ఆగండి సార్, ఆగండి అన్నగారు, ఆగండి ప్లీజ్. మీరంటే నాకు గౌరవం ఉంది, నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. రాసుకోండి అన్న, ప్లీజ్ రాసుకోండి. నేను చెప్తాను గౌరవం ఉందా లేదా చెప్తా, ఇప్పుడే చెప్తా. ధన్ఖడ్ గారు ఎవరైతే ఇంతకు ముందు ఉపరాష్ట్రపతిగా పనిచేశారో ఆయన ఒక బీసీ బిడ్డ. ఎందుకు ఆయన మీ యొక్క మూలాలను ప్రశ్నిస్తున్నాడు, మీ తప్పులను ప్రశ్నిస్తున్నాడు అని చెప్పేసి ఆయన నిర్దాక్షిణంగా తొలగించారు. ఒకటి. రెండోది, ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మీరు. రెండోది, ఇవాళ మళ్ళా కొత్తగా దక్షిణ భారతదేశం నుంచి ఒక బీసీ బిడ్డకి ఇస్తున్నాం మేము అనేటువంటి వాదనలు తీసుకురావడం అది ఫాల్స్ ఎలిగేషన్. దేశంలో ఒక ప్రధానమంత్రి బీసీ అయినంత మాత్రాన, ఒక రాష్ట్రపతి గిరిజనుడు అయినంత మాత్రాన ఆ జాతి మొత్తం బాగుపడదు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఇస్తే ఆ జాతిలో 42% మంది ప్రాతినిధ్యం పెరుగుతుంది. నువ్వు 42% వ్యక్తుల రిజర్వేషన్ల గురించి మాట్లాడమంటే మేము ఒక ఉపరాష్ట్రపతికి ఇస్తాం, మేము ఒక రాష్ట్రపతిని చేస్తాం,
మేము ఆయనకు చేస్తే అందరికి చేసినట్టే వాళ్ళకు. ఇవాళ అడుగుతా ఉన్న ఆచార్య గారిని, మీ గుజరాత్ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారా లేరా? 15 రాష్ట్రాలలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతుంటే 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ముస్లింలు రిజర్వేషన్లు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇవాళ బీసీలలో ఉన్నటువంటి దూదేకుల, పింజర, పాముల, ఇప్పుడు ఏదైతే ఊర్లలో పాపం ఇట్లా వేషాలు వేసుకొని బతికే వాళ్ళు ఉన్నారో, అడుక్కునేటువంటి వాళ్ళు చిన్న చిన్న బీసీ కులాల వాళ్ళు ఉన్నారు, బీసీలో ఉన్నటువంటి ముస్లిం కులాలు ఉన్నారో, ఇవాళ ఆ కులాల మీద వీళ్ళు వ్యతిరేకం. వీళ్ళు అసౌద్దీన్ ఓవైసీ, సల్మాన్ ఖాన్, ఖాన్లు, దిన్లు లాంటి వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తారు, వీళ్ళకేమో రిజర్వేషన్లు వద్దు అని చెప్పి పోరాడతారు. నేను అడుగుతాను, మీ 2 నాలుకల ధోరణి ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఒక ధోరణి, గుజరాత్ రాష్ట్రంలో ఇంకో ధోరణి ఎందుకు అని అడుగుతా ఉన్నాం. ఇంకోటి, అన్నగారు ఒక మాట మాట్లాడారు, 50% స్లాబ్ దాటొద్దని కేసులు ఉన్నాయంటా ఉన్నాడు. ఎవరండి? ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎవరేసారు? మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా. మండల్ కమిషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు దాదాపుగా 52% రిజర్వేషన్లు గతంలోనే రావాలా, 90s లోనే రావాలా. కానీ తెలివిగా ఇందిరా సహాని అనేటువంటి ఒక బ్రాహ్మణ లేడీతో, ఒక బ్రాహ్మణ జర్నలిస్టుతోని కేసేయించి 50% స్లాబ్ కు ముడిపెట్టిరు. ఇవాళ ప్రతిసారి ఏమని అడిగితే ఇందిరా సహాని కేసు చెప్తుంది కదా 50% అని. దేశంలో ఎక్కడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో 50% స్లాబ్ ఎప్పుడో దాటిపోయింది మేడం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా 50% లోపు రిజర్వేషన్లు లేవు. తమిళనాడులో 90 షెడ్యూల్ చాలా క్లియర్ గా సమాధానం చెప్తా. సబ్జెక్టు లేని వ్యక్తులతో మాట్లాడితే ఏదో మాట్లాడెళ్ళిపోతారు. మేము యూనివర్సిటీలో చదువుకొని బీసీ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, బీసీ బిడ్డలుగా ఇవాళ రాజ్యాంగపరమైన హక్కులను అడుగుతున్నటువంటి వాళ్ళం. పార్టీల అంశాన్ని ఒకసారి పక్కన పెడదాం. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల విషయంలో ఎందుకు ఇవాళ దాట వేస్తా ఉన్నారు బీజేపీ నాయకులు? ఎందుకు ఇవాళ 50% కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలవుతున్న ప్రతి రాష్ట్రంలో 60% పైన రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. మీరు చూడండి, లెక్క చూడండి. 27% బీసీలు, 15% ఎస్సీలు, 4% ముస్లింలు, 10% ఎస్టీలు, మొత్తం చూడండి మీరు. ఈడబ్ల్యూఎస్ కలిపితే 63% రిజర్వేషన్లు అమలవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇవాళ ఇక్కడ 50% స్లాబ్ ఉందా? 50% స్లాబ్ ఎప్పుడో ఓవర్కమ్ అయిపోయింది. కేవలం దాన్ని చూపించి బూచిగా 50% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ అని రిజర్వేషన్లోనే బీసీలకు అందకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అదే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీసీల ఓట్లు కావాలా కానీ బీసీలకు సీట్లు ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు. ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీలే కానిస్తలేరండి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ బీజేపీ పార్టీ నాయకులు. మమ్మల్ని ఇంకా ఎమ్మెల్యేలు ఎడగానిస్తారండి, ఎమ్మెల్సీలు ఎడగానిస్తారు. అంటే ఈ రిజర్వేషన్ల వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఈ అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే ఆధిపత్య కులాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సలహాలు. ఇవాళ బీసీల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీ చేస్తే ఆ కమిటీకి సబ్ కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా ఉంటారండి? బీసీల అంశాల ప్రస్తావన విషయంలో బీసీని పెట్టాలి కదా. జానారెడ్డి వచ్చి, ఏ బాధ్యత లేని జానారెడ్డి వచ్చి ఎట్లా కూర్చుంటారండి ఆ కమిషన్ రిపోర్ట్ల విషయంలో? కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎట్లా ప్రస్తావిస్తారండి దాని గురించి? నేను అడిగేది ఏంటంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ చిత్తశుద్ధి వాళ్ళ బట్టబయలైపోయింది. మీరు బీసీలకు చేసేది శూన్యం. కేవలం వాళ్ళ ఓట్లు కావాలా, మీకు అధికారం కావాలా? ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే 8-9 స్థానాలతో పాటు 57 కార్పొరేషన్ చైర్మన్ల రెట్లనే పెట్టి ఒక్క బీసీ చూపెట్టండి మా వాటా. ఓకే, శివకుమార్ గారు ఏం చెప్తారు దీనికి? మీ సమాధానం ఏంటి? నేను ఒకటే ఏమంటున్నాండి, ఈయన గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏం చేసింది అది ముందు చెప్పమంటున్నారు, అది చెప్పడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు బీసీలకి కులగణన చేయడం జరిగింది, ఆల్రెడీ బిల్ పెట్టడం జరిగింది, ఇంకా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన బిల్లుకు మేము ఎందుకు ఆమోదం చెప్పాలని ముస్లింలు 10% రిజర్వేషన్ అడ్డం పెట్టుకుని వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు దత్తాత్రేయ మాట్లాడడం, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటే, పార్టీ పరంగా కమిటీలు వేసినప్పుడు ఆ సబ్ కమిటీలో గానీ ఆ కమిటీ చైర్మన్ గానీ ఒక నిర్ణయం తీసుకుంటారు, ఖచ్చితంగా బీసీలే ఉండాలి అని. బీసీల నిర్ణయాలు తీసుకున్నప్పుడు బీసీల ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లా నిర్ణయం మనకు పాజిటివ్ వస్తుంది? నువ్వు అనే దాంట్లో నేను ఒప్పుకుంటా దత్తాత్రేయ. ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు, ప్రభుత్వం ఒక ఆలోచనతో పోతున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా దత్తాత్రేయనో లేకపోతే నేను ఈడ బీసీ
ఉండాలా, ఎస్సీ వాళ్ళని ఎందుకు పెట్టలేదు? సీతక్కని పెట్టండి, మా అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది గిరిజన బిడ్డ, ఎందుకు పెట్టలేకపోయారు? ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. దత్తాత్రేయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, పార్టీ నిర్ణయం పట్లనే చిత్తశుద్ధి లేదు అని చెప్పి. చిత్తశుద్ధి ఎందుకు లేదండి, ఆడ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అండి విషయంలోనే మీ కాంగ్రెస్ పార్టీలో బీసీ అంశాలు కాదమ్మా, ఒక పొజిషన్ ఒక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చూడండి. మీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఎవరు లేరా? అంటే బీసీల ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సీతక్క ఆలోచించండి, ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి. అటు పొన్నం ప్రభాకర్ ని తీసుకోండి, ఇప్పుడు మొన్న ఎంపీగా గెలిచి మంత్రి గారు అయింది. అంటే ఆ రకంగా ఆలోచిస్తూ వాళ్ళు సీనియర్స్ అనే రకంగా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ కాబట్టి ఆపోజిషన్ పార్టీ కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఓ రూల్ మెయింటైన్ చేస్తుంటే దాని పరంగా పోతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజు దత్తాత్రేయ మాట్లాడినట్టు ముఖ్యమంత్రిని జరిపేసి లేకపోతే ఇలా పార్టీ ప్రెసిడెంట్ ఎవరినైనా బీసీకి ఇవ్వనండి, ఇస్తారా? నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నామన్నా, అధ్యక్షుడు మార్చి అధ్యక్షుడు పెట్టండి. అదే విషయం వర్కింగ్ ప్రెసిడెంట్ బయటికి రాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయటికి రాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జాతీయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు లేకపోతే వాళ్ళ ప్రాతినిధ్యంలో కొనసాగుతారు. అధికారం ఊడిపోతే ఎస్టీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు. మా పార్టీ మేము అట్లా చెప్తలేము. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నంత వరకు మా ప్రాంతీయ పార్టీ మాది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎప్పుడు పుట్టింది? మీ కేసీఆర్ ఎడికైనా వచ్చిండు, అది ఆలోచించి ఒకసారి. కేసీఆర్ కి రాజకీయ పిచ్చి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఇంత సీనియర్ సీతక్కకు అనుభవం లేదంటున్నాడు, పొన్నం ప్రభాకర్ గారికి అనుభవం లేదంటున్నాడు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుభవం ఉంటుందట. నేను అనుభవం లేదు, సీనియారిటీ చెప్పినా నేను అక్కడ సీనియారిటీ పరంగా ఆడ కమిటీ వేసింది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నువ్వు సునీత గారిని తీసుకుపోయి అడగంటే ఎందుకు వేస్తారు? వై గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటే ఇప్పుడు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ స్థానంలో దానికి పెద్ద దిక్కు ఎవరైనా పెట్టేటప్పుడు ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తిని పెడితేనే మంచిది కదా. మీరు ఎక్కడో రెడ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి బీసీలకు సంబంధించి ఆధిపత్యం చేయాలి, రెడ్లు చేయాలంటే ఎట్లా ఒప్పుకుంటారు? బీసీలు అయినా ఒప్పుకుంటారా? ఆడ కమిటీ వేసిన దాని మీద ఒక నిర్ణయం ఉంటదండి, దానికి నన్ను తీసుకొచ్చి అంటే గవర్నమెంట్ కానీ ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటారు. కమిటీ నిర్ణయం అంటే గవర్నమెంట్, ఇప్పుడు అదే మీరు అంటే కాంగ్రెస్ గవర్నమెంటే మీరు బీసీలకు సంబంధించి ఇంత చిత్తశుద్ధి అన్నారు కదా, అక్కడ ఏమైంది? మీ కమిటీ నిర్ణయం తీసుకుంటప్పుడు మీ నిర్ణయం, మీ చిత్తశుద్ధి ఏమైంది అని చెప్పేసి ప్రశ్న. అవును, ఇప్పుడు దత్తాత్రేయ మాట్లాడేది బీసీ కమిటీలో బీసీ ఉండాలని దత్తాత్రేయ, అది ఆయన సొంత ఒపీనియన్, అది ప్రభుత్వానికి చెల్లదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి గతంలో ఇదే కేసీఆర్ తీసుకొని ఇప్పుడు అట్లా అనుకుంటే మా పార్టీలో ఈవెన్ తీర్మానాలు కూడా నీ స్టైల్ అని మాట్లాడిండు. నువ్వు అదే టాపిక్ ని మళ్ళీ రివ్యూ చేస్తున్నావు అని చెప్పేసి కూడా అన్నారు కదా, అందుకే తీసి పక్కన పెట్టేశారు. అందుకు తీసి పక్కన పెట్టిన లేదు, ఆయన ఆలోచన ఆయన చేస్తున్నాడు. ఆయన పార్టీ ఒక లైన్ దాటి మాట్లాడిండు అనే రకంగా కూడా ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. మీరే ఒప్పుకున్నారు, మీరు మాట్లాడినట్లే తీన్మార్ మల్లన్న మాట్లాడింది కాబట్టి పక్కకు పెట్టేసామని ఒప్పేసుకుంటున్నారు. పక్కకు పెట్టిండారు కాదు, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎక్కడ మాట్లాడాలా, ఏం చేయాలా, గతంలో కూడా ఆపోజిషన్ పార్టీకి ఎట్లయితే వ్యతిరేకంగా ఉండవు, మా పార్టీ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ వ్యతిరేకం ఉంటే నేను మాట్లాడతా, తప్పనిపిస్తే మాట్లాడతాను. తీన్మార్ మల్లన్న ఓపెన్ గా చెప్పిండు. టాపిక్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా అని, బీసీల గురించి బీసీల ఓట్లు పడాలని చెప్పేసి కదా మీరు తీన్మార్ మల్లన్న తీసుకుంటున్నారు. మీరు తీసుకున్నారు, ఆయన అదే గతంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఓడిపోయిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక పార్టీ సపోర్ట్ కూడా ఉంది కదా, గెలిచిండు కదా. మేము దాని గురించే తీసుకోలేదు కాదు, పార్టీ పరంగా మొన్నటిసారి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఒక నినాదంతో ముందుకు వచ్చింది. ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసిండు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసేది. ఎందుకంటే శివకుమార్ గారు, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాల్సి ఉంది. నేను ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను వస్తా. శ్రీనివాస్ రెడ్డి గారు, సో అన్ని పార్టీల వర్షన్ వింటున్నారు. అటు బీజేపీ ఏమో ఆ 10% మైనార్టీలను తీసేస్తే మేము ఎంతసేపు అంటూ కూడా వాళ్ళు అంటున్నారు, మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ బీఆర్ఎస్ వచ్చేసి కూడా అసలు వీళ్ళు ముందు ఆల్రెడీ క్యాప్ దాటిపోయింది, ఇప్పుడు అమలు చేయడానికి ఏముందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ ఏమో ఇది కాదు కూడదు, కేంద్రం మీద చేతులు ఎత్తేసింది. ఏం చెప్తారు మీరు?
ఇప్పుడు ఇందులో ఈ బీసీ రిజర్వేషన్లు కానీ ఇతరత్ర ఏ రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ మూడు పార్టీలు కూడా బ్లేమ్ గేమ్ ఆడుకుంటున్నాయి తప్ప వాస్తవంగా కమిట్మెంట్ అంటూ అంత ఉంది అనేది ఎవరికి అనిపిస్తున్న పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మనం ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలు, డ్రామాలు, బ్లేమ్ గేమ్లు ఇవన్నీ చూస్తూ వస్తున్నాము. తర్వాత చట్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం, కేంద్రానికి పంపింది. ఈ పీరియడ్ లో ఈ టర్మ్ లో కేంద్రంలో అది పాస్ అయ్యే అవకాశాలు కనపడతలేవు. ముందే చెప్పినట్టుగా జనగణనతో పాటు కులగణన జరిగితే అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచుకోవడానిక ఇంకేం చేసుకోవడానికో వెసులుబాటు పెరుగుతుంది. అప్పుడు వచ్చే కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా సులభంగా ఆమోదించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఖచ్చితంగా ఒక రకమైన బ్లేమ్ గేమ్. ఇప్పుడు వాళ్ళు చేయమని అంటారు, మేమే కులగణన చేస్తున్నామని చెప్తారు కేంద్రం వాళ్ళు. అంతకుమించి ఏం చెప్తారు? ఏం చెప్పలేరు. కాబట్టి వీటన్నిటి విషయంలో క్లారిటీ ఉంది. త్వరగా లోకల్ బాడీ ఎలక్షన్ జరపడం మంచిది. రాష్ట్రాల్లో గ్రామాల్లో మాత్రం పరిపాలన తప్పైన పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి నిధులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇవన్నీ మనం క్యాల్కులేట్ చేసినప్పుడు ఇంకా పార్టీల పరంగా 42% ఇచ్చుకుంటే ఎవరికి అసలు ఏంది? ఆల్రెడీ మన దగ్గర బీసీలు చాలా పొలిటికల్ గా అవేర్గా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆల్రెడీ 40% ఎబోవ్ గెలుస్తూనే ఉన్నారు. పార్టీలు కూడా ఎట్లయినా ఇచ్చుకోవాల్సిందే, తప్పదు. అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మేము మాత్రమే 42% ఇస్తున్నాం అనేది ఏమి ఉండదు. జనరల్ గా అన్ని పార్టీలలో కూడా వాళ్ళు ఫ్రంట్ ఫోర్ గా వస్తారు, వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, గెలుస్తారు. ఈ టర్మ్ అయిపోతుంది. కులగణన జరిగిన తర్వాత ఖచ్చితంగా రేపటి తెలంగాణ ప్రభుత్వం అదే కులగణన, కేంద్రం చేసే కులగణన ఆధారంగా మరోసారి బిల్లులు పాస్ చేసి కేంద్రానికి పంపితే అప్పుడు కేంద్రం మీద ఖచ్చితంగా 100% ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన మీద దానికి అథెంటిక్నెస్ రావడం కష్టం ఉంది. మీరు కేంద్రం ఎందుకు చేస్తలేదని అంటే వాళ్ళు దానికోసమే ఆపుతున్నారంటే రకరకాల కారణాలు ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు దాన్నే మనం అథెంటిక్ గా మనం ఎట్లా అనుకుంటాం? డెడికేటెడ్ కమిషన్ అని వేసారు, చేసారు. అందులో కూడా తప్పులు ఉన్నాయనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇటు బీజేపీ ఆరోపణ చేసింది, అక్కడ బీఆర్ఎస్ ఆరోపణ చేసింది. రకరకాల కారణాలు ఉన్నాయి. అదే నువ్వు జనగణనతో పాటు కులగణన చేస్తే దానికి అథెంటిక్నెస్ వస్తుంది, దానికి ఒక విశ్వసనీయత వస్తుంది. ఏ కోర్టు కూడా దాన్ని ఆపలేదు, ఏ కోర్టు అయినా కానీ దాన్ని ఆమోదిస్తుంది. అది నిలబడే అవకాశం ఉండదు. అప్పుడు అటువంటి బిల్లులు అప్పుడు వచ్చినప్పుడు కేంద్రం మీద ఖచ్చితంగా అప్పుడు చేయనప్పుడు డెఫినెట్లీ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటుందో అది బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతవరకు మాత్రం మనం చెప్పొచ్చు. ఇదంతా అనవసరంగా ఇప్పుడు ఏంటంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ 20 నెలల నుంచి ఆపి ఏం సాధించుకున్నామండి? ఇదే పరిస్థితి ఉంది కదా. ఆ రోజు కూడా కేవలం మేం చేస్తున్నాం, డిక్లరేషన్ ఇచ్చినాం, మేం రిజర్వేషన్లు ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి తప్ప అసాధ్యం, ఇప్పట్లో జరగదు ఇది అనే విషయం ఉన్నోళ్ళకి కూడా తెలిసి ఇదంతా డ్రామా అంటే లాభం ఏమైంది? నష్టం తప్ప. కాబట్టి ఇప్పుడు గ్రామాల పరిస్థితి ఘోరంగా ఉంది, వాస్తవం. అది మెరుగుపడాలంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే రాష్ట్రానికి మంచిది. ఓకే, ఎస్ శివకుమార్ గారు. సో లోకల్ బాడీ ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. అది తెలిసి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని డిలే చేస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడదాం. దాని గురించి మీరు తర్వాత ఆన్సర్ చేయండి, పర్లేదు, మేము వెయిట్ చేస్తాం. కానీ ఇంకొకటి 42% రిజర్వేషన్ చెప్పేసి మీరు అన్నారు కాబట్టి చట్టపరంగా అసాధ్యమని ఒప్పుకున్నారు. సో పార్టీ పరంగా రాజకీయంగా ఇస్తామంటున్నారు. రాజకీయంగా ఇస్తే సరిపోతుందా? అంటే ప్రజలకి ఇప్పుడు వాళ్ళు కావాల్సింది మాకు విద్యలో, ఉపాధిలో, జాబ్స్లలో, స్టడీస్లలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి చాలా మంది మన తెలంగాణలో పేద మధ్యతరగతి వాళ్ళు, బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు బాగా చదువుకున్నా కూడా వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు ఉన్నా వాటికి రిజర్వేషన్ల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎంత బాగా వచ్చినా కూడా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి వాటి వల్ల వెళ్ళిపోతున్నాయి, తన్నుకుపోతున్నారు, మాకేం రావట్లేదు, బీసీలో మేము లాస్ అయిపోతున్నాం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరు అదే లైన్ పట్టుకొని ముందుకు వచ్చారు కాబట్టి మీరు చెప్పినట్లు సరే మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తారు, కరెక్టే. కానీ ఇక్కడ ఎక్కడ న్యాయం చేస్తారు మరి వీళ్ళకి? ఇప్పుడు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ లో కూడా ఈరోజు బీసీ నినాదం తీసుకొచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ లోనే ఎక్కువ పోతుంది అనే రకంగా బీసీలు కూడా చాలా మటుకు ఈడబ్ల్యూఎస్ లో ఎంత పర్సెంటేజ్ ని బట్టి ఇప్పుడు ఏదైతే బీసీలోకి వచ్చిన ఎంత ఉంది ఈడబ్ల్యూఎస్ లో పర్సెంటేజ్? ఇప్పుడు ప్రజెంట్ ఈడబ్ల్యూఎస్ ఎంత అమలు అవుతుంది పర్సెంటేజ్? బీసీలకు వచ్చిన ర్యాంక్ అంటే ఈడబ్ల్యూఎస్ లో వచ్చిన ర్యాంక్ ఎక్కువ వచ్చినా వాళ్ళకి వస్తున్నాయనే రకంగానే నినాదంపు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది మటుకు ఏదైతే ఎలక్షన్ మటుకు
ఇస్తామని చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ అంటే ఎలక్షన్ తర్వాత ఇస్తాం, ఎలక్షన్ తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే టైంకి మళ్ళీ అట్లనే ఎలక్షన్ క్లారిటీ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవాళ జరిగే పిఏసీ మీటింగ్ లో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి పార్టీ ఏం నిర్ణయం తీసుకుంది, ముఖ్యమంత్రి ఏం అదే మీకు ఇన్సైడ్ టాక్ మాట్లాడుతున్నారు, ఉంటది, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇవాళ అయిన తర్వాతనే అంటే ఏమైనా లీక్స్ ఉన్నాయా మీకు? మీ వాళ్ళు ఏమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఏమైనా లీక్స్ ఉన్నాయా? ఒకటి ఏమంటే సుంత గారు, ఇప్పుడు ఇవాళ పిఎస్సి మీటింగ్ అయిన తర్వాత రేపు జరగబోయే మండే రోజు ఏదైతే కేబినెట్ లో పెడతారో ఆ తర్వాత మనం రివీల్ చేయడానికి ఉంటుంది. ముందే లీకులు ఇవ్వడం కానీ లేకపోతే ప్రభుత్వం ఈ రకంగా చేయబోతుందని చెప్పడం అది కుదరదు కదా. మీరు సీనియర్ నేత, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుసు, ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. సో మీరేం కోరుకుంటున్నారు? మీటింగ్ లో ఏం జరిగితే బాగుంటుంది, ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కామారెడ్డి డిక్లరేషన్ లో ఏమైతే ప్రజలకు చెప్పిందో దాని మీదనే కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టి చేస్తుంది అనేది కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలలో గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఈ 20 నెలల బీసీలో ఒక చైతన్యం ఎంత ప్రెషర్ గా ఉందంటే, ఓవరాల్ ప్రెషర్ బీసీ మీదనే, ప్రతి ఒక్కళ్ళ దృష్టి అన్ని పార్టీలు కూడా బీసీ మీదనే ప్రెషర్ గా ఉంది. సరే, ఇప్పుడు మీరు పర్సంటేజ్ రిజర్వేషన్ అడిగితే కేంద్రం మీద దోషిస్తున్నారు. సరే, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మేమైతే ఇస్తాం 42% అని అంటున్నారు. నాకు ఒక్క చిన్న సందేహం, మీరు విద్యా ఉపాధి విషయంలో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? విద్యా ఉపాధి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సరే అది 9th షెడ్యూల్ లో రాకుండా, అది దానికి సంబంధించి చట్టబద్ధం లేకుండా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని ఇవాళ జరిగే డిసిషన్ లో దాంట్లో అయితే అవకాశం ఉందని అంటారు. 9th షెడ్యూల్ లో చేయకపోయినా 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అటు స్టూడెంట్స్ కి కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి ఛాన్స్ ఉందని అంటారా? ఈ రోజు బీసీల నుంచి ఉన్న ప్రెషర్ అదే అండి. ఆల్రెడీ ఉద్యోగంలో విద్యలో గానీ ఖచ్చితంగా మాకు కావాలి రిజర్వేషన్ అనేది ప్రెషర్ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఆన్సర్ చెప్పట్లేదు, ఇప్పటికే అదే ఒక్క నిమిషం, మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇస్తారా ఇయ్యరా? కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే నేను భావిస్తున్నా. రేపు ఇవాళ కంపల్సరీ జనరల్ గా పాపం శివకుమార్ అన్న క్యాబినెట్ లో బాధ్యుడు కాదు, వ్యక్తి కాదు, పార్టీకి సీనియర్ గా కమిటెడ్ గా వర్క్ చేసేటువంటి వ్యక్తి. క్యాబినెట్ నిర్ణయాన్ని తన ముందు ఊహించి చెప్పలేడు. కానీ నేనేమంటున్నానంటే, క్యాబినెట్ తీసుకుపోయే నిర్ణయం ఇప్పటి వరకు తీసుకునే నిర్ణయాలను బట్టి మనకు అర్థమైపోతుంది కదండి. కమిటీ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధినే ఉంటే 37% రిజర్వేషన్లు ఫస్ట్ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లులో ఎక్కడ కూడా విద్యా ఉద్యోగాలనే ప్రస్తావించలేదు. కేవలం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని పెట్టి అది చెల్లుబాటు కాలేదు. అది కూడా కేంద్రం దగ్గరికి పంపించారు ఆమోదం కోసం, కానీ అది తిరిగి రాలేదు. ఆ బిల్లు అట్లాగే ఉండగా మళ్ళొక బిల్లు పెట్టారు. ఎప్పుడు బీసీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి బీసీ విద్యార్థి నాయకులు కావచ్చు, కుల సంఘాలుగా పోరాటం చేస్తే, నాయన మీరు ఇట్లా పంపిన దానికి చట్టబద్ధత ఉండదు, అది కొట్టుపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి గారి ఆమోదం దానికి రాదు అన్న తర్వాత చాలా స్పష్టంగా అసెంబ్లీలో చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారు చర్చలో పాల్గొని ఏమన్నారంటే, విద్యా ఉద్యోగాలకు ఒక బిల్లు, రాజకీయ రిజర్వేషన్లకు ఇంకో బిల్లు, ఖచ్చితంగా 2 బిల్లులు పెట్టాలి, వేరువేరుగా పెట్టాలి. యాక్చువల్గా 3 బిల్లులు పెట్టాలా, విద్యకు ఒక బిల్లు, ఉద్యోగాలకు ఒక బిల్లు, రాజకీయ రిజర్వేషన్లకు ఒక బిల్లు, ఈ 3 బిల్లులు పెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలా అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడి, అరే నిజమే కదా మళ్ళీ ఇట్లా తిరుగుబాటు వస్తుందని ఆలోచించుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి డెడికేషన్ కమిషన్ వేయలేదు. డెడికేషన్ కమిషన్ వేయకపోతే ఆ డాటాకు చట్టబద్ధత ఉండదు. డెడికేషన్ వేయమని చెప్పేసి కూడా కోరింది మేమే ప్రతిపక్షంగా, బీసీ సంఘాలుగా. ఈ అన్ని అంశాల తర్వాత జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ, మేము ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినాం, ప్లీజ్ కంక్లూడ్, ఏం చేయలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని మీరు ఏమనుకోవద్దు, మేము పార్టీల పరంగా ఇస్తామని చెప్పేసి మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ రిజర్వేషన్లు కింద ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాకపోతే గారు, మనము 5 సంవత్సరాలు బీసీలని రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనక్కి నెట్టినట్టే కాంగ్రెస్ పార్టీ. మోసం చేసినట్టే, ద్రోహం చేసినట్టే బీసీలకు స్పష్టంగా. నువ్వు ఒక ఆశ చూపించినావు మాకు, 42% రిజర్వేషన్లు ఇస్తే మీకు 23,000 పైచులకు సర్పంచులు ఇప్పుడు జడ్పీసీలు అవుతారని ఒక మాట, విద్యా ఉద్యోగాలు కూడా మీకు అదే స్థాయిలో ఉద్యోగాలు, విద్యా అవకాశాలు లభిస్తాయని రెండో మాట చెప్పి, ఇవాళ మళ్ళీ నేను అమలు చేయలేకపోతున్నా, సారీ కేంద్రం ఒప్పుకోవట్లేదు, లేకపోతే ఆర్డినెన్స్ అమలు అయితే లేదు, పరిస్థితులు సహకరిస్తలేవు, 50% స్లాబ్ అని, ఇవన్నీ విషయాలు ముందు మీకు మీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు తెలియదా? అంటే ఈ రోజు జరిగే మీటింగ్ లో కూడా పెద్ద ఏముండదు, జస్ట్ డ్రామాలే అంటారా? ఏముండదండి. ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు 13 హామీల మీద ఎట్లా డైవర్ట్ జరుగుతుందో, ఇవాళ ప్రధానంగా కేబినెట్ మీటింగ్ లో జరిగే చర్చ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ మీద తీసుకోబోయే చర్చ మీద నిర్ణయమే ఉంటుంది తప్ప
బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కమిటీ చెప్పదు. బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 79 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో దాదాపుగా 55 నుంచి 60 సంవత్సరాల అధికారంలో ఉంటే ఏ ఒక్క రోజు కూడా బీసీల విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. నాడు మండల్ కమిషన్ అమలు పరిచింది ఎవరు? విపి సింగ్ గారు. ఇది వేసినటువంటి వాళ్ళు ఎవరు? మొరార్జీ దేశాయ్ గారు. ఏ రోజు కూడా వీళ్ళు బీసీలను చిత్తశుద్ధితో అమలు చేసింది లేదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ అయినా అటు బీజేపీ అయినా కేవలం బీసీల ఓట్లు కావాలా గానీ వాళ్ళకు సీట్లు ఇచ్చేటప్పుడు, వాళ్ళకు అవకాశాలు ఇచ్చేటప్పుడు, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు, ఉపాధి అవకాశాలు ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ అవసరం లేదు. రైట్ అండి, రైట్. సో చూద్దాం మీరు అన్నట్లుగా ఏం జరుగుతుంది రోజు కేబినెట్ మీటింగ్ లో, మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే మీరు అన్నట్లుగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయా లేదా చూద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తం మీద చూస్తున్నాం ఈ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. కేవలం బ్లేమ్ గేమ్ జరుగుతుంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డిలే చేయడం వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. ఈ విషయంలో కూడా కొంత ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎన్నికలు పెట్టాలన్న డిమాండ్లు కనిపిస్తున్నాయి. రైట్.